హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని భూమి మీద ఉన్న మరొక స్వర్గం లాంటి దేశానికి తీసుకెళ్తున్నాను. ఇక్కడ ప్రపంచంలోనే అతి శుద్ధమైన నీళ్లు కనిపిస్తాయి. ఈ దేశాన్ని నేచర్ లవర్స్ ప్యారడైజ్ అని పిలుస్తారు. ఇక్కడ జెల్లీ ఫిష్ సరస్సు చాలా అందంగా ఉంటుంది. ఈ దేశానికి ఎవరైనా ఫ్రీగా వీసా లేకుండా కూడా వెళ్ళవచ్చు. స్కూబా డైవింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు ఇక్కడికి వస్తారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో కంప్లీట్గా వాచ్ చేసి ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం అందమైన దేశమైనటువంటి పలావ్ దేశం గురించి తెలుసుకోబోతున్నాం. పలావ్ ఈ దేశం పసిఫిక్ మహాసముద్రంలో ఒక చిన్న దేశం. ఈ దేశాన్ని ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ప్రకృతి అందాలు ఇక్కడ ఉంటాయి. ప్రపంచంలోని అతి శుద్ధమైన నీరు ఈ దేశంలో కనిపిస్తుంది. ఈ దేశ రాజధాని నగ్రుల్ మోడ్. ఇక్కడ కేవలం 18,000 మంది మాత్రమే నివసిస్తున్నారు. వీళ్ళు ప్రధానంగా మాతృభాష అనేటువంటి పలావియన్ మాట్లాడతారు. అలాగే ఇంగ్లీష్లో కూడా స్వచ్ఛంగా మాట్లాడతారు. వీళ్ళు 16వ శతాబ్దంలో మొదట స్పెయిన్ వారు పలావ్ దేశాన్ని అయితే కనుగొన్నారు. తర్వాత ఈ దేశాన్ని జర్మనీ, జపాన్ దేశాలు పరిపాలించాయి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ దేశాన్ని అమెరికా స్వాధీనం చేసుకుని పరిపాలించింది. చివరికి 1994 సంవత్సరంలో అమెరికా నుండి స్వతంత్రంగా దేశంగా అయితే ఈ పలావ్ దేశం మారిపోయింది. ఫ్రెండ్స్, మీకు పాస్పోర్ట్ ఉందా? అయితే మీకు పాస్పోర్ట్ ఉంటే వెంటనే ఈ పలావ్ దేశానికి వీసా లేకుండానే మీరు వెళ్ళవచ్చు. ఇక్కడ మీరు 30 రోజుల వరకు వీసా లేకుండానే ఎంజాయ్ చేయవచ్చు. ఈ పలావ్ దేశంలో జెల్లీ ఫిష్ సరస్సు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ జెల్లీ ఫిష్లను గోల్డెన్ జెల్లీ ఫిష్లు కూడా అంటారు. ఈ సరస్సులలో కొన్ని వేల లక్షల జెల్లీ ఫిష్లు ఉంటాయి, కానీ అవి మనల్ని కాటేయవు. ఎందుకంటే సాధారణంగా జెల్లీ ఫిష్లు తమ ఆహారాన్ని సంపాదించుకోవడానికి వాటి బాడీపై ఉండే స్టింగ్ సెల్స్ ద్వారా శత్రువులపై దాడి చేసి ఆహారాన్ని అయితే సంపాదించుకుంటాయి. కానీ ఈ సరస్సులలో జెల్లీ ఫిష్లకు శత్రువులే లేకపోవడం వల్ల మరియు ఆహారం కూడా సులభంగా దొరకడం వల్ల వాటి బాడీలపై ఉండే స్టింగ్ సెల్స్ బలహీనమైపోయాయి. దానివల్ల వాటికి కాటు వేసే స్వభావం కూడా కోల్పోయాయి. ఈ జెల్లీ ఫిష్లు మన చర్మాన్ని తాగినా కూడా మనకు ఎలాంటి హాని కలగదు. ఫ్రెండ్స్, ఇక్కడ రాక్ ఐలాండ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవి లక్షల సంవత్సరాల క్రితం సముద్ర మట్టం ఎత్తు తగ్గినప్పుడు కోరల్ రీఫ్స్ పైకి వచ్చి వర్షం, గాలి, సముద్రపు నీటి శిలీంధ్ర ప్రభావంతో లైమ్ స్టోన్ దీపాలుగా మారిపోయాయి. ఈ రాక్ ఐలాండ్స్ స్కూబా డైవింగ్ వంటి వాటికి ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. స్కూబా డైవింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులకు ఇక్కడికైతే వస్తారు. ఫ్రెండ్స్, ప్రపంచంలోని పరిశుభ్రమైన నీళ్లు ఇక్కడే ఉన్నాయని నాసా కూడా పేర్కొంది. పలావ్ దేశంలో అడుగుపెట్టే ప్రతి టూరిస్టు ఒక ప్రమాణాన్ని అయితే ఖచ్చితంగా చేయాలి. అదే పలావ్ పిలిచ్ ప్రమాణం. ఈ ప్రమాణం ఎందుకు వర్తిస్తుందంటే ఇక్కడ ఎవ్వరు ప్లాస్టిక్ బాటిల్స్ వాడరాదు, కొన్ని బీచ్లలో ఫోటోలు కూడా తీయరాదు, ఇంకా ఇక్కడ ఎలాంటి భూమి కొనుగోలు కూడా చేయరాదు. ఇటువంటి నిబంధనల వల్ల పలావ్ ఒక ఈకో టూరిజం పరంగా రోల్ మోడల్ అయితే అయ్యింది. ఇక్కడ ప్రజల జీవితం చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఫిషింగ్ మరియు వ్యవసాయం ప్రధాన వృత్తులు. ఈ పలావ్ దేశంలో ఉన్న ప్రజలు వారి యొక్క సాంప్రదాయ దుస్తులు మరియు డ్యాన్సులు, పాటలు ఇప్పటికీ కూడా పాటిస్తారు. ముసలి వాళ్ళను గౌరవించే పద్ధతిని మనం ఇక్కడి నుండి నేర్చుకోవచ్చు. ఇక్కడ ఉండే సాంప్రదాయ ఇండ్లను బైలు అని పిలుస్తారు. ఇవి చెక్కలు, ఆకులు, బాంబూ ట్రీస్ వంటి సహజ పదార్థాలతో నిర్మించబడుతుంది. ఈ బై గోడలపై ఉండే చెక్కిన చిత్రాలు స్థానిక పురాణాలు, దేవతలు, యోధుల కథలను తెలియజేస్తాయి. పలావ్ దేశంలో విడాకులు సర్వసాధారణం. ఇక్కడ విడాకులు తీసుకున్న మహిళలను కానీ పురుషులను కానీ తక్కువ చేసి చూడరు. పెళ్లి తర్వాత కలిసి జీవించాలని ఇష్టం లేకుంటే విడాకులు తీసుకునే సంప్రదాయం కూడా ఇక్కడ ఉంది. విడాకుల తర్వాత మళ్ళీ ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు. పలావ్ అందమైన దేశం అయినప్పటికీ కొన్ని భయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అవి ఏంటంటే ఈ దేశం సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉంది. కాబట్టి ఏ క్షణమైనా ఇక్కడ సునామీ లాంటివి వస్తే దేశం అందులో మునిగిపోతుంది. ఈ దేశం మొత్తం పర్యాటకాన్ని నమ్ముకొని జీవిస్తుంది. ఒక పెద్ద ముప్పు ఏర్పడితే మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ప్రపంచం అంతా అభివృద్ధి పేరిట ప్రకృతిని నాశనం చేస్తుంటే పలావ్ దేశం మాత్రం ప్రకృతిని దేవతలా పూజిస్తూ వచ్చే తరాల కోసం భద్రత పరుస్తుంది. ఫ్రెండ్స్, మీరు నేచర్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ స్వర్గధామాన్ని చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. సెలవు. బై బై.